క్రీస్తుయందు ప్రియమైన దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మరియు ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ పక్షముగా మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మేమంతా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని నమ్మొచ్చు. మన ప్రభువుని స్తుతిస్తున్నాం. క్రీస్తుయందు ప్రియులారా, గమనించండి, మనము ఉపమానాల విషయంలో మనం నేర్చుకుంటున్నాం. మరి అదేవిధంగా విత్తువానుపమానం కూడా నేర్చుకుంటున్నాం. ఇంతవరకు విత్తువానుపమానంలోని 3 రకాల నేల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు 4వ రకము నేల, మంచి నేల గురించి కూడా నేర్చుకుందాం. పిల్లల జాగ్రత్తగా గమనించండి. మనం చెప్పుకునే విధంగా ఆ జన సమూహాన్ని యేసు ప్రభు వారు చూసి వారి హృదయాలని 4 రకాల నేలతో విభజించి 4 రకాల నేలతో వారిని విభజించి వారి పోలికగా చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇంతవరకు మనం ఏ నేలలో ఉన్నాము, మన పోలిక ఏంటి అని చూసుకున్నాం. ఇప్పుడు మంచి నేలలో కూడా ప్రియులారా, ఆయన ఈ మంచి నేలలో ఉన్న ప్రజలు కూడాను 3 రకాలుగా విభాగించారు. ఒకటి 100 వంతులుగాను, ఇంకొకరు 60 వంతులుగాను, ఇంకొకరు 30 వంతులుగా ఫలిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మంచి నేలను పడిన వారిని కూడాను 3 భాగాలుగా విభజిస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు మనం విన్నాం, చాలా సంతోషం, నేర్చుకుంటున్నాం, ఇంకా సంతోషం, ప్రభువులో ఆస్వాదింపబడుతున్నాం, నమ్ముతున్నాం. మరి ఇక మనం గమనిస్తే మంచి నేల ఏంటి, దాని లక్షణాలు ఏంటి మనం గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఏమంటే, ఒకడు 100 వంతులుగాను, 2 60 వంతులుగాను, 3 వారు 30 వంతులుగాను ఫలిస్తారంటుంది. ఏంటి ఫలించడం అంటే ఆత్మీయ జీవితంలో ఫలభరితముగా ఉండాలని ఉద్దేశము. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం మాట్లాడుతుంది, మంచి నేల విత్తబడిన వాడు విని గ్రహించువాడు. చూడండి, విని ఏం చేయాలంట? గ్రహించాలి. మరి మొదట 3 నేలలో పోలిన వారు వింటారు కానీ గ్రహించుకోరు. వారు దేవునికి దూరమైన వారే. మొదటి త్రోవ ప్రక్క నేలవారు, రాతి నేలవారు, ముండ్ల పొద నేల వారు. వారి హృదయంలో పరిశుద్ధత ఉండదు, వారి హృదయంలో దేవుని వాక్యం ఉండదు, వారిలో పరిశుద్ధాత్మ ఉండడు. ఏమండి, బాప్తీసాలు తీసుకుంటారు, బలలో చేస్తారు, చర్చిలో ఆరాధన చేస్తారు, ఇంటికి వచ్చే బూతులు మాట్లాడతారు, పోట్లాడుతుంటారు, అన్ని రకాల పరిస్థితులు వారిలో ఉంటాయి. ఈ 3 రకాల స్వభావం గల వారు దేవుని లో లేక, తన హృదయంలో పరిశుద్ధాత్మ లేక, వారి హృదయంలో దేవుని వాక్యం ఉండదు. వారు దేవునికి వెలుపల ఉంటారు. కానీ 4వ రకపు నేల, మంచి నేల, వీరు వింటారు, ఏమండి, గ్రహించుకుంటారు. వీరు హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. అలాగే వీరు దేవుని విషయమై, దేవుని రాజ్య విషయమై రోషం కలిగి ఉంటారు. వీరు లోకమునికి వేరై ఉంటారు. యేసు ప్రభు వారు కూడా చాలా మార్లు అంటారు, మీరు లోకమునికి వేరై ఉండాలని. ఈ మంచి నేలను విత్తనం విత్తబడినటువంటి హృదయం గల వారు లోకానికి వారు వేరై జీవిస్తారు. ఏమండి, లోకముకు వేరై ఎలా జీవిస్తారంటే, చేప, సముద్రంలో ఉండే చేప, సముద్రంతా ఉప్పు నీళ్ళే, సముద్రంలోనే ఉంటుంది, కానీ ఆ ఉప్పు చేపకు అంటకన్నా ఉంటుంది. అలాగే తామరాకు ఏమంటే, ఆ తామర చెట్టు బురదలో ఉంటుంది, నీళ్ళు ఉంటుంది, కానీ ఆ బురద నీళ్ళు అంతకన్నా ఉంటుంది. యేసుక్రీస్తు వారు మనకి ఏమంటున్నారంటే, మనము లోకానికి వేరే జీవించాలి. ఈ మంచి నేల వారు లోకానికి వేరై ఉంటారు, అంటే లోకంలోనే ఉంటారు, కానీ లోకం ఒక మలినము వారికి ఎన్నడూ అంటదు. ఎందుకంటే వారిలో దేవుని వాక్యము ఉంది, వారి హృదయంలో దేవుని వాక్యం ఉంది కనుక, వారి హృదయము దేవుని ఆత్మతో నింపబడి ఉంది కనుక వారు లోకములో ఉంటూ లోకముకు వేరే జీవిస్తారు. ఈరోజు లోకంలో చూస్తే వారు మాటల ద్వారానే, కానీ క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే, వారు మాటలతో ఇతరులు భావోద్రేకమైనటువంటి స్వభావంతో మాట్లాడి, ఇతరులని రెచ్చగొట్ట స్వభావంతో మాట్లాడుతారు. ఇది క్రైస్తవ మనసు కాదు. ఈ మంచి నేల విత్తబడిన వ్యక్తులు క్రీస్తును పోలి నడుస్తారండి. వాళ్ళు
క్రైస్తవులే గాని క్రీస్తుని లేనివారు ఈ 3 రకాల నేల వారు. కానీ 4వ రకం నేల మంచి నేల కలవారు క్రీస్తుని కలిగిన వారు. అయితే వీరు వాక్యం వింటారు, గ్రహించుకుంటారు. అట్టివారు సబరులై ఒకడు 100 వంతులుగాను, ఒకడు 60 వంతులుగాను, ఒకడు 30 వంతులుగా ఫలిస్తారని యేసుప్రభువారు చెప్తున్నారు. వీరు విని గ్రహించుకొని సఫలులవుతారు. ఫలిస్తారండి, సఫలులవుతారు అని బైబిల్ చెప్తుంది. మన ఆత్మీయ జీవితంలో గ్రహింపు లేకపోతే, దేవుని వాక్యం పట్ల గ్రహింపు లేకపోతే సఫలం కాలేవు. ఆత్మీయ ఆస్వాదము, ఆత్మీయ దీవెనలు మనకు రావు. గమనించండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం అంటది, నా మాట జాగ్రత్తగా విని నా మాట చొప్పున చేయి ప్రతివాడు. కానీ అక్కడ దీవెనలు మరి 14 1 నుంచి 14 వరకు దీవెనలు వస్తాడు. ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డం అంటే, ఒక వ్యక్తి దీవింపబడ్డం అంటే, ఒక వ్యక్తి ఫలించడం అంటే ప్రియులారా, దీర్ఘకాల రోగాలతోనూ అప్పులతోనూ జీవించడం కాదు. మనశ్శాంతి లేకన్నా నెమ్మది లేకన్నా జీవించడం కాదు. ఒక ఆశీర్వదకరమైన వ్యక్తి, ఒక దీవెనకరమైన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎన్ని పరిస్థితులున్నా నా ప్రభువు నాతో ఉన్నాడు అని ఒక ధైర్యము ఉంటారు. ఆ ధైర్యాన్ని కోల్పోరు. నా ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడు అని ఒక ధైర్యము, ఒక నిశ్చయత ఈ వ్యక్తులకు ఉంటుందండి, మంచి నెలలు ఎత్తబడిన వ్యక్తులకి. ఎందుకంటే వారు హృదయములో వాక్యము ఫలిస్తుంది కనుక. వారి హృదయమైన పొలములో వాక్యము ఏమండి సఫలమవుతుంది కాబట్టి, వారు వింటున్నారు, గ్రహించుకుంటున్నారు కాబట్టి, వారు దేవుని మాట శ్రద్ధగా వినినేలా అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా ఆయన మాట విని గ్రహించుకొని వారు ఫలిస్తారండి. ఈరోజు తల్లిదండ్రుల మాట చాలామంది వినరు, దేవుని మాటే వింటారు. ఏమండి, ఈరోజు ప్రజలు దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుని యందు భయభక్తులు లేకన్నా జీవిస్తున్నారని ఒక మాట మనం చెప్పవచ్చు. ఎందుకంటే వారు మొదటి 3 రకాల నేలను పోలి ఉన్నారు. ఎందుకంటే పిల్లరా, ఆ మొదటి 3 రకాల నేలలో ఏముంటుందంటే చీకటి, అగాధము, ఏమండి హత్యలు, అవన్నీ మనం చూస్తున్నాం. మరో దాని గురించి మనం చెప్పనవసరం లేదు. కానీ ఈ 4వ నేల మంచి నేల ఏముంటుందంటే ఏమండి ఆత్మ సంబంధమైన ఫలాలు ఉంటాయి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకుంటాము. ఆత్మ ఫలములు ఏమనగా అని అక్కడ మాట్లాడుతూ ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. పిల్లరా, మరి అక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఏమండి ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడో అక్కడ తేటగా చెప్తున్నాడు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఆత్మీయంగా ఎదుగుతున్న వ్యక్తి, మంచి నేలను పోలిన వ్యక్తి దేవుణ్ణి మహింపరుస్తాడండి, దేవుణ్ణి ఘనపరుస్తాడండి. ప్రభు కొరకు తన ప్రాణం పెడతాడు కానీ ఇతరుల ప్రాణం తీయడు. నిజమే, పౌలు గారు సౌలుగా కాకముందు ఆయన హింసకుడు, దూషకుడు, నరహంతకుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుని ఆయన దర్శించాడో ఆయన మంచి నేల తన హృదయం మారాక ప్రాణం పెట్టే సౌలు ప్రాణాలు తీసే సౌలు ప్రాణాలు పెట్టే పౌలుగా మారిపోయాడండి. ప్రాణాలు తీసే సౌలు ప్రాణం పెట్టే పౌలుగా మారిపోయాడు. కారణం తను హృదయం మంచి నేలగా మార్చబడింది, ఒక మంచి వ్యక్తిగా మార్చబడ్డాడు. దేవుని మనము పిల్లరా ప్రాణాలు తీసేవాళ్ళం కాదు, కానీ మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనం ప్రాణం పెట్టాలి, బ్రతకాలి. అందుకంటారు, ఒక గోధుమ గింజ భూములు పడి చస్తే కానీ అది ఫలించదు. ఎలా చావాలంటే శారీరకంగా చచ్చిపోయి ఆత్మీయంగా మనము ఫలించాలి. ఈ శరీరంలోని ఈ 3 రకాల నేల, మొదటి 3 రకాల నేల గల మనుషులు వారు శరీరంగా సావరు, ఆత్మీయంగా చచ్చిపోతారు. కానీ మంచి నేలతబడిన వ్యక్తులు ప్రియులారా శరీరంగా చచ్చిపోయి ఆత్మీయంగా వారు బలపరచబడతారు. చూడండి, మరి గలతీయులకు రాసిన పత్రిక ప్రియులారా మనం గమనిస్తాము 5వ అధ్యాయంలో ఏమండి 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, ఏమండి దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఏమండి విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి మంచి నేలను విత్తబడిన వ్యక్తులు ఈ
గుణాలు కలిగి ఉంటారు. అంటే 9 రకాల లక్షణాలు కలిగి ఉంటారు. వాళ్ళు మంచితనం ఉంటది. ఆశా నిగ్రహం ఉంటది. ప్రేమ ఉంటది. సంతోషం ఉంటది. ఏండి ప్రతి విషయంలో ఏమండి ఎలా ఉంటదంటే ప్రభు వైపు చూస్తూ ఉంటారు. ప్రభు ప్రేమని వారు గుర్తెరిగి ఉంటారు. వారు ఎప్పుడు సంతోషంతో ఉంటారు. వారు సమాధానం కలిగి ఉంటారండి. కొంతమంది జీవితాలు చూడండి. ఏమండి ఎంత వాక్యం ఉంటారు. ఎంత ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన చర్చిని వచ్చిన కాసేపుకి కుటుంబంలో సమాధానం ఉండదు. పక్కనోడితో సమాధానం ఉండదు. వారి జీవితం సంతోషం అనేది మర్చిపోతారు. ఎందుకంటే వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులు కారు గనక. నువ్వు ఆత్మీయంగా ఫలిస్తే ఏమంటే 100 వంతులుగాను, 60 వంతులుగాను, 30 వంతులుగా ఫలిస్తారని ప్రభు అంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి? ఈ యొక్క విని ఎవరైతే గ్రహించుకుంటారో వారు సఫలులవుతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. అదే ప్రియులారా మరి మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుంటే మంచిర్యాల వృత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని అంగీకరించి జాగ్రత్తగా గమనించండి. మరి మత్తయి అంటున్నాడు విని గ్రహించేవాడు. ఇక్కడ మార్కు అంటున్నాడు అంగీకరించేవాడు. గ్రహించుకోవాలి, అంగీకరించాలి. చాలా మంది అంగీకరించరు. కొంతమంది గ్రహించుకోరు. అంటే వాక్యాన్ని అంగీకరించబడాలి. అంగీకరించాలి నువ్వు. క్రీస్తుని అంగీకరించాలి. ఏమండి? గ్రహించుకోవాలి. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం ఏమి చెప్తుందో వినాలి. గ్రహించుకోవాలి. అంగీకరించాలి. అంగీకరించేవారడ్డ 30 వంతులుగాను, 60 వంతులుగాను, ఏమండి 100 వంతులుగాను రివర్స్‌లో చెప్తున్నారు మార్కు గారు. మత్తయి గారు 100 వంతులు, 60 వంతులు, 30 వంతులు చెప్తే మార్కు గారు 30 వంతులు, 60 వంతులు, 100 రెట్లు చెప్తున్నాడు. అంటే ఈ యొక్క 3 భాగాల్లో ఏమండి 30 పాస్ మార్కు కదండి. 30 పాస్ మార్కు, 60 ఏ గ్రేడ్, 100 అంటే ఏ ట్రిపుల్ ప్లస్ గ్రేడ్ అనుకుంటా. ప్రియులారా అందరండి 100% ప్రభువులో మనం ఫలిస్తే ఆనందం వేరండి. ప్రియులారా ఆ ప్రభువులో ఉన్న ఆనందం, ప్రభువులో ఉన్న సంతోషము, ప్రభువులో ఉన్న సమాధానము ఈ మంచి నేల ఎత్తబడిన వ్యక్తి రుచి చూస్తాడంటే ఆ ఆనందం వేరు. అది చెప్పసఖ్యము గాని సంతోషం అని లేఖనాలు సెలవిస్తుంది. చెప్పసఖ్యము గాని సంతోషం, ఆనందం వేరు. ప్రభువుతో జీవించే ఆ జీవితము, ప్రభువుతో నడిచే ఆ నటక, ఏమండి ప్రభువుతో సహవాసము చేసే ఆ సమయము అది లోకంలో ఎక్కడ దొరకదు. మంచి నేల ఎత్తబడిన వ్యక్తి గ్రహించుకుంటాడు. ప్రభువులో సంతోషిస్తాడు. ప్రభువునందు ఆనందిస్తాడు. 100 రెట్లు ఫలించాలని ఆశపడుతున్నాను నేను కూడా. ప్రయాసపడుతున్నాను. అయితే నాకు నేను మార్కులు వేసుకుంటే నేను 30 రెట్లు ఉన్నానేమో అనిపిస్తుంది నాకైతే. ప్రియులారా ప్రభువుతో జీవించే ఆ జీవితం ఆనందము. అందుకే పరలోక సంబంధమైన జీవితం మన ఈ లోకంలోనే జీవించాలి. పరలోకంలో కాదు, పరలోకము సంబంధమైన జీవితము ఈ లోకంలో జీవించడమే ఫలించడం. ఏమండి ఒకటి ఫలించడం అంటే ఏ రోగాలు లేకన్నా, అప్పులు లేకన్నా ప్రభు యందు స్థిరంగా ఉండడము. రెండో ఫలించడం అంటే పరలోక సంబంధమైన జీవితం ఈ భూమి మీద జీవించడము. మూడోది ఫలించడం అంటే ప్రేమ, సంతోషం, ఆశా నిగ్రహము, ఏమిటి 9 రకాలటువంటి మనలో ఆ యొక్క గుణాలు మనలో ఉండడం. ఒక క్రైస్తవుడిలో 9 రకాల గుణాలు ఉండాలి. ప్రేమ ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, ఏమండి దీర్ఘశాంతం ఉండాలి, దయారాత్వం ఉండాలి. దీర్ఘశాంతం అంటే జీవితాంతరం క్షమిస్తూనే ఉండాలి. క్షమించలేం అలాగా. ఏమండి మన ప్రభువుకే సాధ్యం అది. మన ప్రభువుకే సాధ్యం. పేతురు అదే అంటున్నారు, ప్రభువా 7 మార్లు క్షమించమంటే 77 మార్లైనా మా ప్రభువుకి సాధ్యమంటే క్షమించడం. నిజంగా మంచి నేల ఎత్తబడిన వారు అయితే మనం కూడాను చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం. అంటే దాన్ని అనుభవిస్తాము. ప్రియులారా ఆస్వాదింపబడంలో, దీవింపబడంలోని ఆ దీవెన, ఆస్వాదము మనం రుచి చూడగలిగితే ఆ ఆనందము వేరే. అందుకే మరి ఇస్సాకు ప్రియులారా 26వ అధ్యాయం 12వ వచనం మనం గమనిస్తే ఇస్సాకు అంటే ఆ దేశమందు వాడై, అంటే ఏ దేశము? ఆయన ఇస్సాకు కూడా కనాను దేశంలో లేడు. ప్రియులారా శత్రు దేశంలో ఉన్నాడు. తన నీటిమారులు బావులు తవ్వుతున్నాడు. వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు. ఏమండి విత్తనం వేసంటే ఆ సంవత్సరం 100 వంతులు ఫలం పొందాడంటే ఇస్సాకు. మనం కూడా ఇప్పుడు ఉన్నది
పరలోకంలో భూమి మీదే ఉన్నా, ఐగుప్తులోనే ఉన్నా, శత్రు దేశంలో ఉన్నా, కానీ ఈ దేశంలో నేను విత్తనం ఎత్తి ఆత్మ సంబంధమైన విత్తనము, వాక్య సంబంధమైన విత్తనము, ప్రేమ అనే విత్తనము, సంతోషమైన విత్తనం ఎత్తి ఎంతంట 100 రెట్లు పొందుకోవాలి. ఏవండి? ఇతరులు మనం ఎప్పుడు ప్రేమిస్తారంటే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎప్పుడొచ్చుద్దంటే, ఎలాంటోళ్ళైనా సరే మనం ప్రేమించగలిగితేనే. ఎలాంటి వారినైనా సరే మనం దీవించగలిగితేనే. ఇక్కడ మనం గమనిస్తున్నాము, ఇస్సాకు ఆ దేశమందు వాడై, ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. యెహోవా అతన్ని ఆస్వాదించడు కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. ఈరోజు అనేక మందికి ఆశీర్వాదాలు చర్చికెళ్ళంబడే వచ్చేయాలి. ఏమండి? అబ్రాహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆకాశ నక్షత్రం వల్లే ఈ సంతానాన్ని విస్తరింపజేస్తున్నాను. కానీ ఎప్పుడు ఇచ్చాడు? అది ఇప్పుడు అబ్రాహాం సంతానం మనం ఇప్పుడు లెక్కింపలేము. అది ఇన్ని తరాలకి కొన్ని వేల సంవత్సరాలుగా నెరవేరింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా గమనించండి. మంచి నేలలు విత్తబడిన వారికి ఏమండి 100 రెట్లు 30 రెట్లు 100 రెట్లు 60 రెట్లు 30 రెట్లు ఫలించాలి. అందులో గ్రేడింగు, పాస్ మార్కు ఏమండి గ్రేడింగ్ ఉంది. కనుక ప్రియులారా, మనం ఎన్ని విధాలుగా ఫలించాలి. వాక్యమును వినాలి. ఏమండి? మత్తయి అంటున్నాడు కదా, విని గ్రహించుకోవాలి. లోకం అంటున్నాడు దాన్ని ఏమండి? వాక్యం విని అంగీకరించాలి. గ్రహించుకోవాలి, అంగీకరించాలి, విత్తనం ఇవ్వాలి, ఫలించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ప్రభుయందు మీకు ఇంకోసారి ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మనమందరము మంచి నేలను విత్తబడిన వారుగా ఉండాలి. ఈ బైబిల్ గ్రంథము ప్రియులారా, ఎవరికి అర్థమవుద్ది అంటే ఈ మంచి నేలను విత్తబడిన వారికి అర్థమవుతుంది. తగ్గిన 3 నెలల వ్యక్తులకి ఎంత మాత్రం అర్థం కాదు. ఎందుకంటే వారి హృదయంలో దేవుని ఆత్మ లేదు. ఏముంది అంటే చీకటితో నింపబడి ఉంది. వారి హృదయంలో ఏముందంటే సాతాను ఉంది. వారి హృదయంలో ఏముందంటే లోకం ఉంది. కనుక వారికి దేవుని వాక్యం అర్థం కాదు. దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే మనం ఎలా ఉండాలి అంటే, ప్రియమైన దేవుని పిల్లారా, మంచి నేల విత్తబడిన విత్తనం వల్లే మనం ఉండాలి. ఆ మంచి నేల వల్లే మన హృదయం ఉండాలి. ఎప్పుడైతే మన హృదయము 4వ రకం నేల మంచి నేల పోలి ఉందో వారికి పరిశుద్ధ గ్రంథం అర్థమవుతుంది. మనం మరి చెప్పుకోబోయే 114 ఉపమానాలు మనకు అర్థం కావాలంటే ఈ మంచి నేలను పోలిన వారమై ఉండాలి. ఈ 4 రకాల నేలలో మొదటి 3 రకాల నేలలు అవి నిష్ప్రయోజనమే, ఎందుకు పనికిరావు. నీ జీవితాంతరమును భక్తి చేసినను మంచి నేలను పోలు లేకపోతే నీ జీవితాంతం, నీ ఆత్మ జీవితము నిష్ప్రయోజనమే. ఏమండి? అది బూడిదలో పోసిన పన్నీరు వంటిది అయిపోతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి అర్థం చేసుకోండి, నేర్చుకోండి. మీ మీ హృదయము సారవంతమైన నేలగా ఉండాలి. దేవుని వాక్యం మీ హృదయంలో ఫలించాలి. మీరు ఆస్వాదించబడాలి, మీరు దీవింపబడాలి, దేవుని రాజ్యాన్ని రుచి చూడాలని మేము ఆశపడుతున్నాం. మీరు కూడాను ఆ విధంగాను ముందుకు సాగితే దేవుని వాక్యం మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. దేవుని వాక్యంలో రాయబడిన మర్మములు మీకు అర్థమవుతాయి. దేవుని రాజ్యం కొరకు మీరు ప్రయాసపడతారు, ఈ లోక రాజ్యం కొరకు కాదు. అయితే ఈ మంచి నెలెత్తబడిన వారు 3 రకాలుగా దేవుడు చూస్తున్నాడు. మరి ఆ 3 రకాల్లో మనం ఏ రకంలో ఉన్నా సంతోషమే. 100 రెట్లు ఫలిస్తే ఇంకా సంతోషము. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునెరిగి మనమందరమును మంచి నేలలో విత్తబడి 100 రెట్లు ఫలించేవారుగా మనమందరం ఉండాలని మేము ఆశపడుతున్నాం. ఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ పక్షంగా మీరు 100 రెట్లు ఫలించాలని ఆశపడుతున్నాం. మీరు కూడా ఫలించాలని ఆశపడితే దేవుని వాక్యాన్ని వినండి, అంగీకరించండి. దేవుని వాక్యానుసారంగా మీ జీవితాలు మార్చుకోండి, మీ జీవితాలు కట్టుకోండి. సెలవు తీసుకుందాం. ప్రభు పేరట మరొకమారు మీకు వందనాలు చెప్తున్నాను. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మరలా వచ్చే వీడియోలో మనము తక్కినటువంటి ఉపమానాల గురించి ఒకటి నేర్చుకుందాము. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, గరుడువను దయగల ప్రభువా, నాయన మంచి నేల గురించి ఈరోజు వినడానికి సహాయం చేశాను, మీకు వందనాలు. మొత్తం 114 ఉపమానాల్లో ఆయన మొట్టమొదటిగా ప్రభువా, విత్తువాని ఉపమానము మానవుని గుండెకాయ వంటిదని, అయా మానవుని గుండి
మంచిగా ఉంటే ఆరోగ్యం, శరీరం అంతా అవయవాలన్నీ బాగుంటాయని విన్నాము. అందుకే విత్తవాను ఉపమానం ద్వారా మా హృదయము సరి చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, కొలుసుకోవడానికి మేము ఏ రా ఏ నేలను పోలి ఉన్నామో అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా మంచి నేల విత్తబడే విత్తనం వల్లే 100 రెట్లు మేము ఫలించడానికి సహాయం ఇచ్చేయండి. అయ్యా ఎవరైతే మంచి నేలలో విత్తబడతారో వారికి నీ పరిశుద్ధ లేఖనాలు అర్థమవుతాయి ప్రభా, గ్రహించుకుంటారు ప్రభా, లోబడతారు ప్రభా. అలా ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయమని. తదుపరి నాయన మేము ఇంకను ఏవైతే నేర్చుకోవాలో మాకు నేర్పించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ప్రభు పేరట మరి మీకు అందరూ వందనాలు. దయచేసి మా ఇన్స్టిట్యూట్ కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అందరి కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరాలు ఉంటే మాకు కామెంట్ రూపాన తెలియపరచండి. మీకు అందరికి వందనాలు. సెలవు తీసుకుంటాం.